శుభం భూయాత్. విష్ణుచిత్తుల వారి మానసికమైన పరిపక్వత చూశాం మనం. ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి భగవత్తత్వాన్ని తెలుసుకున్నా చివరికి ఏం చేస్తే భగవంతుడికి అత్యంత ప్రీతి కలుగుతుందో అది తెలిసిపోయింది ఆయనకి. చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అన్నట్లుగా చదువులలో సారం తెలిసిపోయింది అనుకోండి, ఇన్ని కోర్సులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏమీ లేకుండా ఒకేసారి ఆయనకి గౌరవ డాక్టరేట్ వచ్చేసింది విష్ణుచిత్తుల వారికి. ఇప్పుడు చూడండి, గౌరవ డాక్టరేట్ ఉంది. పిహెచ్డి చేయాలంటే నానా యాతనలు పడాలి. కానీ అవేమీ లేకుండా వాళ్ళు ఆయా రంగంలో నిష్ణాతులైతే మనం ఒక డాక్టరేట్ బిరుదు ఇచ్చేస్తాం. అలాగే శృతిపాదోదిమధించి శాస్త్రమహిమల్ శోధించి, లోకంలో ఉన్న లోకులు పండితులు చేసే పద్ధతి ఇదే కదా. వేదాలు అనే సముద్రాన్ని మధిస్తూ ఉంటారు. శృతిపాదోధిమధించి శాస్త్రమహిమల్ శోధించి అష్టాదశ స్మృతులాలించి మహేతిహాస కథలున్ చింతించి, ఇవన్నీ చేసి ఎన్ని చేసినా సరే తారొక్క సమ్మతమై సన్మునులాచరించిన మహామార్గంబు నీ సేవ. ఇది తెలియాలి. భగవంతుడికి సేవ చేయటం అనే ఒక మహత్వపూర్ణమైన కార్యం ఉందే, ఇది గొప్ప గొప్ప వాళ్ళంతా ఆచరించినటువంటి మార్గం. అది ఆ స్థానానికి పొందాలి అంటే సాధకుడనేవాడు అనేక రకాలైన వేదాలని చదవాలి, శాస్త్రాలని శోధించాలి. వీటన్నింటినీ చదివి నానా యాతనలు పడినా సరే అన్నీ చదివిన తర్వాత అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటంటే, ఇవన్నిటి వల్ల ప్రయోజనం లేదండి, భగవంతుడికి సేవ చేస్తే చాలన్నారు. అది నీ సేవ. అయితే ఇది తెలుస్తోందా అందరికీ? లేదు. దుర్మతులు ఈ మార్గము గానలేరు అన్నాడు. దుర్మతులు అంటే మతి లేనటువంటి వాళ్ళు ఈ మార్గము కానలేరు నాయన. రఘువీర జానకీ నాయక అని ఆ శతకంలో రావిపాటి త్రిపురాంతక కవి అంటాడు. ఆ పద్యానికి సాక్షీభూతంగా నిలబడేవాడు విష్ణుచిత్తుల వారు. ఆ విష్ణుచిత్తుల వారి ఇంటికి కనుక మనం వెళ్తే, మధురలో ఉంటారు, శ్రీవిల్లిపుత్తూరులో ఉంటారు. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న విష్ణుచిత్తుల వారి ఇంటికి వెళితే ఎలాంటి మాటలు వినిపిస్తాయి, అది ప్రస్తుతం మనకి పద్యం చూడండి. ఆ నిష్ఠానిధి గేహసీమనడురేయాలించినన్మ్రోయు. ఆముక్తమాల్యద కావ్యంలో చెప్పుకోదగినటువంటి పద్యాల్లో ఇది కూడా ఒకటండి. అయితే రాయలవారి పాకం పాషాణ పాకం అన్నారు కదా, ఇందులో అలాంటి పాషాణ పాకం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఆ నిష్ఠానిధి గేహసీమనడురేయాలించినన్మ్రోయు ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుదా నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యమన్ పల్కులన్ భోక్తవ్యమన్ మాటలున్. రెండు ఉన్నాయి పాఠాంతరాలు. ఆ నిష్ఠానిధి, ఆ మహానుభావుడు నిష్ఠానిధి అన్నారు. నిష్ఠకు నిధి లాంటివాడు. ఏమిటండి ఆ నిష్ఠ? అంతకుముందు గద్యలో మనం చదివాం కదా, తదీయ శేషత్వము అని ఒక మాట ఉంది. తదీయ శేషత్వము అంటే పరమాత్మకి నేను శేషభూతుడుగా ఉండటం. అంటే ఆయన శేషి, నేను శేషుణ్ణి అనే భావన కలిగి ఉండటం. అలాంటి తదీయ శేషత్వాన్ని కలిగి, అయ్యా భగవంతుణ్ణి ధ్యానం చేయడం మాత్రమే కాదు, భగవంతుడికి సేవ చేయడం మాత్రమే కాదు భక్తి, భాగవతులకు కూడా సేవ చేయడమే అసలైన భక్తి అని గుర్తించినవాడు ఆయన. దాన్ని ఏమంటాం మనం? దాస్య వృత్తి అంటాం. అంటే భగవంతుడికి భగవంతుడి భక్తులకి కూడా సేవకుడిగా ఉండటం. ఇది బాగా తెలుసు ఈయనకి. ఇంతకు ముందు వరకు శ్రీకృష్ణదేవరాయల వారు విష్ణుచిత్తుల వారిని ఆయన గొప్ప భగవద్భక్తుడండి. అంతకుముందు పద్యాలు చూసాం మనం. ఆయనకి ఎంత వైరాగ్యం ఉందో చూసాం.
తులసి మాలికల్ని సమర్పిస్తే చాలు పరమాత్మ అత్యంత ప్రీతిపాత్రుడవుతాడని తెలుసుకున్నాడు కాబట్టి ఆ పని చేస్తున్నాడు అని అనుకున్నాం. ఆ ఒక్క పని చేస్తే భగవంతుడికి సంతృప్తి కలగదు. మరి ఏం చేస్తే కలుగుతుంది? శాస్త్రం చెబుతోంది. శాస్త్రం అంటే ఎవరు చెప్పారు? భగవంతుడే చెప్పాడు. మమ మద్భక్త భక్తేషు ప్రీతి అభ్యధికా భవేత్. గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం మనం. నాకు అత్యంత ప్రీతి ఎవరి మీద ఉంటుందంటే నా భక్తులకి భక్తులైన వాళ్ళు, ఆ భక్తులకి సేవ చేసినటువంటి వారంటే నాకు బాగా ప్రీతి అని ఆయనే చెప్పాడు. అందుకే ఒక ఆయన అన్నాడు కదా, తొండర్ అడిప్పొడి ఆళ్వార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే తొండర్ అడిప్పొడి ఆళ్వార్. ఆయనకి సంస్కృతంలో భక్తాంఘ్రిరేణువు అని సంస్కృతీకరించారు. తొండర్ అంటే భక్తుడు అని అర్థం. భక్తుని యొక్క అడి అంటే పాదము, ఆ పాదానికి ధూళిగా ఉండటం ఆయన ఎప్పుడు అనుకుంటూ ఉంటాడట. అయ్యా, ఒక తిరుమల క్షేత్రంలోనో శ్రీరంగ క్షేత్రంలోనో ఎక్కడైనా సరే కిటకిటలాడుతూ వస్తూ ఉండే భక్తుల పాద ధూళినై నేను ఉంటే చాలు. ఇలాంటి భావన భగవత్ ఆరాధన, భాగవత ఆరాధన అని శ్రీ వైష్ణవుల్లో రెండు ప్రధానమైన విషయాలు. భగవంతుణ్ణి ఆరాధించడంలో ఏమైనా లోపాలు దోషాలు గట్రా వచ్చినా సరే ఆయన ఏమాత్రం పెద్దగా ఇబ్బంది పడట. పర్వాలేదులే, మన పిల్లవాడే కదా, తెలుసో తెలియకో చేశాడు అని అనుకుంటాడు. కానీ భాగవత అపచారం గనక జరిగితే, భాగవత అపచారం అంటే ఏమిటి? తనని నమ్మిన భక్తులకి ఏ రకమైన అవమానం కానీ, వారికి హాని కానీ, కీడు కానీ తలపెడితే ఆయన తట్టుకునే పరిస్థితిలో ఉండడు. అడ్డు చక్రం వేస్తాడు, వాళ్ళని అరికడతాడు కూడా. ఇది చెప్పాలి అంటే చాలా 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 ఘట్టాలు ఉన్నాయి. రామాయణంలో, భారతంలో, భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెడదాం. మమ మత్ భక్త భక్తేషు ప్రీతి అభ్యధికా భవేత్. ఈ విషయం తెలుసు కాబట్టి ఈ విష్ణు చిత్తుల వారు భగవంతుని ఆరాధన కంటే భాగవత ఆరాధన చాలా గొప్పది, విశేషమైనది, సులభంగా భగవంతుడి దగ్గరికి చేర్చే మార్గము అని తెలుసుకున్నాడండి. అందుకని ఆయన ఆ పని చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు? భాగవత సేవ చేస్తున్నాడు. అంతకుముందు మనం కొన్ని పద్యాల్లో చూశాం కదా, శనివారం నాడు ఆయన ఇంటికి వచ్చే బ్రాహ్మణోత్తములు వైష్ణవులకి ఎటువంటి సౌకర్యాలు ఆయన ఏర్పాటు చేసేవాడు. ఇప్పపిండిని చేతిలో పెట్టి ఒక దొన్నె పెట్టి ఆ దొన్నెలో నూనె వేసుకుని, అలాగే వాళ్ళందరి కోసం మడి వస్త్రాలన్నీ ఆరేసి, గుర్తుందో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. అలాంటి భాగవత సేవ చేస్తూ వారు స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరెవరో వస్తారు కదా, వారికి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తారు. భోజనము అని మామూలుగా అంటాం మనం. శ్రీ వైష్ణవ పరిభాషలో తదీయ ఆరాధన, దీన్ని వ్యవహారంలో తదీయారాధన అనేస్తారు. తదీయ ఆరాధన అంటే అర్థం ఏమిటి? తత్ ఇయం కదా. తత్ అంటే ఆ భగవంతుడికి సంబంధించిన వారిని ఆరాధన చేయటం. వారెవరండి? ఇదిగో ఇలాంటి భక్తులే, ఇంటికి వచ్చిన అతిథులే. అభ్యాగత స్వయం విష్ణు అన్నారు కదా. ఇంటికి వచ్చిన వారిని సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో సమానంగా చూడాలి. అందువల్ల వారికి ప్రధానమైనటువంటి మందిరంలో, ప్రధానమైన భాగంలో, ప్రధానమైన తల్పం ఇవ్వాలి తప్ప మాస్టర్ బెడ్రూమ్లో మనం ఉండి వాళ్ళకు చీకటి కొట్టు పడేసి ఎక్కడివో తీసి ఏవో ఉన్నవి ఇచ్చి చేసేటటువంటి సత్కారం కాదన్నారు. ఇవన్నీ మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి? శ్రీరామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాలి. సుగ్రీవుణ్ణి తీసుకొచ్చినప్పుడు మనం కూడా ఎవరినైనా తీసుకువెళ్తాం. మనకెవరో బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాడు పాపం పిచ్చిమోహం వేసుకుని చూస్తూ ఉంటాడు. అక్కడ నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని, ఆశ్రయించిన వాళ్ళని చూడటానికి నీకు సమయం లేనప్పుడు ఎందుకు తీసుకురావటం? ఇలాంటి లక్షణం రాముళ్ళో ఎక్కడా కనిపించలేదండి. ఇది నా అయోధ్య కదా, నేను చెప్పింది చెల్లుతుంది కదా, ఏదో నన్ను ఆశ్రయించి వచ్చారు, వచ్చినప్పుడు ఏదో వస్తామన్నారు కాబట్టి వచ్చారు, వాళ్ళని ఆదరించవలసిన అవసరం ఏముంది అనుకోలేదు రామచంద్రమూర్తి. వెంటనే పిలిచాడు భరతుడిని. భరతుడికి రాముడు చెప్పబోతుంటే
ఆ మాట రాముడి నోట్లోంచి భరతుడికి వస్తూ ఉంటే శత్రుఘ్నుడు అక్కడ ఉంటాడట. ఏ పని చెప్తున్నాడో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది అంటే రాముడికి భక్తుడు భరతుడు అయితే భరతుడికి భక్తుడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడికి రాముడితో సంబంధం లేదండి. రాముడు చెప్పినా నేను విన్నంటాడు, నాకు భరతుడు చెప్తేనే చాలు. ఎందుకని? ఈయనకి స్వామి భరతుడే, భరతుడికి స్వామి రాముడు. ఆ రకంగా వస్తుందన్నమాట. భరతుడికి చెప్తాడు సుగ్రీవుడికి, నేను ఏ మందిరంలో అయితే ఉండేవాడినో అరణ్యవాసానికి వెళ్ళక ముందు నాకు ఏ రాజగృహం అయితే ఉందో దాన్ని సుగ్రీవుడికి ఏర్పాటు చేయవయ్యా అని భరతుడికి చెప్తాడు. భరతుడికి చెప్పగానే చేయవలసింది భరతుడు కదా, భరతుడు చేయడు, ఆయనకి సేవకుడు కదా శత్రుఘ్నుడు. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఇప్పుడు భరతుణ్ణి ఆశ్రయిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా, శత్రుఘ్నుడిని ఆశ్రయిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా అంటే, ఇప్పుడు భగవంతుడు చెప్పిన మాట ప్రకారం భరతుడి కంటే శత్రుఘ్నుడిని పట్టుకుంటేనే మనకి ఎక్కువ పుణ్యం వస్తుందన్నారు. పరమాత్మకి ఎక్కువ ప్రీతి కలుగుతుందన్నారు. నా భక్తులకి ఎప్పుడో ఒక భక్తుడికి సేవ చేస్తే చాలు పుణ్యం ఎక్కువ రెట్లు పెరుగుతుందన్నారు. ఇలాంటి భావన శ్రీ వైష్ణవంలో ఉంటుంది. అది తెలిసినవాడు కాబట్టి విష్ణు చిత్తుల వారు ఇదిగో ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించి నన్మ్రోయు. ఎంత అందమైన పద్యం చూడండి. ఇలాంటి సరళంగా శ్రీకృష్ణదేవరాయల వారికి పద్యం నడవటం అరుదుగా ఉంటూ ఉంటుంది. ధారాశుద్ధి ఉన్న పద్యాలు, రాయలవారి పద్యాలు ధారాశుద్ధి ఉండవు. వాటిని కంఠస్థం చేయాలంటే శీర్షాసనాలు వేయాలన్నమాట. అలాగే పోతన గారి పద్యాలు కానీ శతకాలలో ఉన్న పద్యాలు కానీ సాధారణంగా సులభంగా వచ్చేస్తాయి. అందుకే పిల్లలకి కానీ కొత్తగా పద్యాలు నేర్చుకునేవాళ్ళు భాగవతంలో పద్యాలు కనుక 1000 పద్యాలు నోటికి వస్తే వాళ్ళు అవధానం చేసేయచ్చు. అది పెద్ద విశేషమేం కాదు. దాంతోపాటు శతకాలు, చాటువులు, వీటన్నింటినీ బాగా నేర్చుకోవాలి. తర్వాత ఆముక్తమాల్యద లాంటి దానికి రావాలి. అయితే అలాంటి ధారాశుద్ధి ఉన్న పద్యం ఇది. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించి నన్మ్రోయు. ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధానుసంధానధ్వానము. ఇక్కడ వరకు ఒక విభాగం పద్యంలో, అక్కడి నుంచి మరొక విభాగం, ఇక్కడి నుంచి సంస్కృతం వచ్చేసిందండి. దీన్ని లింగ్విస్టిక్స్లో కోడ్ స్విచ్చింగ్ అండ్ కోడింగ్ అంటారనమాట. అంటే మనం ఒక భాషలో మాట్లాడుతూ మధ్యలో ఇంకొక భాషకి సంబంధించినటువంటి పదాలు వాడామనుకోండి, అది ఒక రకమైన పద్ధతి. అలా కాకుండా ఒక వాక్యం అంతా తెలుగులో మాట్లాడి 2-3 వాక్యాలు తెలుగులో మాట్లాడి మళ్ళీ వెంటనే ఇంకొక భాషలోకి వెళ్ళిపోయామనుకోండి, దాన్ని కోడ్ స్విచ్చింగ్ అంటూ ఉంటారు. అది ఈయన చూపించాడు. ఇప్పటి వరకు తెలుగులో చెప్పి పద్యం మహానుభావుడు సంస్కృతంలోకి వెళ్ళిపోయాడు. నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో. చూడండి, నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యమన్మాటలున్. అర్ధరాత్రైనా సరే మీరు వెళ్ళి శ్రీ విష్ణు చిత్తుల వారి ఇంటి ముందు నిలబడి ఆయన తలుపు దగ్గర ఒక చెవి పెట్టి విన్నామనుకోండి, ఆ నిష్ఠానిధి గేహసీమ. గేహసీమ అంటే ఆయన ఇంటి మధ్య భాగంలో, గేహము అంటే ఇల్లు, గేహస్థుడు గృహస్థుడు అన్న పదాలు వాడుతున్నాం కదా. గేహము అంటే గృహము అన్న. ఆ గేహంలో ఉండేవాడు గృహస్థుడు. ఎవరైనా భర్తో యజమానో ఏదో అంటూ ఉంటారు కదా. యజమాని అని ఒక గొప్ప పదవి ఇస్తారు కానీ ఆయనలో యజమాని లక్షణం ఏం లేదండి. పదంలో ఎక్కడుంది? గేహస్థ అంటే ఇంట్లో ఉండేవాడు, అంటే ఇంట్లో ఒక గెస్ట్ లాగా ఉంటాడు అన్నమాట. కానీ గృహిణికి మాత్రం చూడండి ఎలా ఉందో. ఆ గృహిణి పదంలోనే ఆ ఇల్లు కూడా దాక్కుని ఉంది, దాన్ని మనం విడదీయలేం. అందుకే నగృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే అన్నారు. కాబట్టి గృహిణిలో గృహం అంతర్లీనంగా కలిసిపోయి ఉంది, అవిభాజ్యంగా ఉంది. కానీ గృహస్థులు అలా లేదుగా. అందువల్ల ఈయనకి ఇంట్లో ఏం తెలియదు అనమాట. అలా ఉండాలి, చెప్పినట్టు వింటూ హాయిగా ఉంటే కాలక్షేపం చేస్తే బాగుంటుందని అర్థం అక్కడ. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించినన్ మ్రోయునెంతే. నడురేయి ఆలించినన్, అర్ధరాత్రి అయినా సరే మీరు వింటే. మాకేం పనండి, ఎందుకు వింటామంటే వినండి ఒక్కసారి, ఏం జరుగుతుందో చూడండి. మ్రోయు మోగుతూ ఉంటుందట. ఎంతైనా సరే, ఎల్లప్పుడూ అంటే అమితంగా.
నాగేంద్రశయాను పుణ్యకథలున్. అది నాగేంద్రశయానుడు అన్నారు. అంటే సర్పాన్ని పాన్పుగా చేసుకుని పవళిస్తూ ఉంటాడే దక్షిణ ప్రాంతంలో, మనం అనుకున్నాం అంతకుముందు కూడా, శయనమూర్తి చాలా ప్రాచుర్యం ఎక్కువ అక్కడ. నాగేంద్ర శయానుడు అన్నారు. అంటే విష్ణుమూర్తి, సాధారణంగా చెప్పాలంటే విష్ణుమూర్తి. అది కూడా ఎలాంటి వాడండి? శేషతల్పం మీద శయనించినటువంటి స్వామి, అనంత పద్మనాభ స్వామి, శ్రీరంగంలో ఉండే మూర్తి, అలాగే శారంగపాణి, ఇలా నాగేంద్ర శయాను పుణ్యకథలు, విష్ణుమూర్తికి సంబంధించిన పుణ్యకథలు వినిపిస్తూ ఉంటాయట. ఇది ఒకటి. అంటే కొంతమంది చక్కగా పురాణాలు కాలక్షేపం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఇంకొక వైపు ఇవన్నీ కలిసిపోయి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. దివ్య ప్రబంధానుసంధానధ్వానము, దివ్య ప్రబంధము అని ఉంది. నాలాయిర దివ్య ప్రబంధం అంటారు. తమిళంలో 4000 పాసురాలు. ఆయిరం అంటే 1000, 4000 అంటే 4000. 4000 పాసురాలకి సంబంధించిన అనుసంధానం ఉంటుంది. అనుసంధానం అంటే చదవటం, చెప్పటం, చెప్పింది ఇంకొకరు అనటం, వినటం, వీటన్నింటికీ కలిపి అనుసంధానము. ధ అంటే ధరించుట కదా, అనుసంధ అంటే చక్కగా ధరించటం. అది చెప్పడం ద్వారా, వినడం ద్వారా, మనసులో ఉంచుకోవడం ద్వారా దాన్ని ధరించడం, దాన్ని అనుసంధించుట అన్నారు. ఏం జరుగుతుంది అక్కడ? దివ్య ప్రబంధ అనుసంధానధ్వానము. ఒకవైపు దివ్య ప్రబంధాన్ని చదువుతూ ఉంటారట, ఇంకొక వైపు ఏమో చక్కగా పురాణాలకు సంబంధించినటువంటి కాలక్షేపం చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకొన్ని మాటలు వినిపిస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా వినాలండి. ఏదో విన్నామంటే విన్నాము, అటు చూసి ఇటు చూసి నిద్రపోతూ విన్నాము, అటు వెళ్తూ ఇటు వెళ్తూ విన్నాము, వంట పని చేసుకుంటూ విన్నాము, ఇవన్నీ అలా వింటే కుదరదు. జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి? వింటే అప్పుడు మధ్యలో ఇంకొన్ని మాటలు వినిపిస్తాయట. నాస్తి శాఖ బహుత, నాస్త్యుష్ణత, నాస్త్యపూపో, నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యం. స్వామి దయచేయండి, దయచేయండి, అడియేన్ రామానుజదాస అంటూ ఉంటారు. అడియేన్ అంటే నీ పాదదాసుణ్ణి అని అర్థం. అడి అంటే తమిళంలో పాదము అని అర్థం. అడుగు అన్నాం కదా, తెలుగులో కూడా అంతే. అడుగు అంటే అడుగున ఉంటుంది కాబట్టి అది అడుగు అన్నమాట, పాదం. తెలుగు పదాలకు కూడా వ్యుత్పత్తులు ఉంటాయండి. అడుగుదమ్ములు అని వాడుతూ ఉంటారు కవులు. తమ్మి అంటే పద్మాలు, పద్మాల్లాగా ఉన్న అడుగులు, అడుగులు అంటే పాదాలు అని అర్థం. అలా తన ఇంటికి వచ్చేటటువంటి శ్రీ వైష్ణవ మహానుభావులు ఉంటారు కదా, స్వాములు. వాళ్ళు స్నానం చేసి బ్రహ్మాండంగా వచ్చాక వాళ్ళని పిలిచి కూర్చోబెడుతూ, లేదా కొంతమంది అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఎలాగో వస్తారు, సమయం చూసుకుని రారు కదండి. అతిథులు అంటే అదే, తిథి లేకుండా వచ్చేవాడని అతిథి అంటే, తిథి చూసుకుని రాడు. అలాగే వచ్చిన తర్వాత ఆ తిథి మారాక మళ్ళీ వెళ్ళిపోతాడు. అటువంటి వాడిని మాత్రమే అతిథి అనాలి తప్ప, ఏదో ఒక వారం రోజులు మన దగ్గరికి వచ్చిన వాడిని అతిథిగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. అలాంటి అతిథిని అభ్యాగత స్వయం విష్ణు అన్నారు. అలా ఉన్న అతిథిని విష్ణుమూర్తిగా భావన చేసి మనం కొలవాలి తప్ప, వారం రోజులు 10 రోజులు తిష్ట వేసి కూర్చున్నవాడు వచ్చి నేను అతిథినండి, అభ్యాగత స్వయం విష్ణు, నన్ను కూడా అలాగే చూడండి అంటే కుదరదు అక్కడ. అయ్యా, శాస్త్రం ఇలా చెప్పింది. తిథి లేకుండా వచ్చేవాడు అనే ఒక అర్థం. ఇంకొకటి, తిథి మారేలోగా వెళ్ళిపోయేవాడు అంటే ఈ రోజు వచ్చి ఆ రోజు పడుకుని మన ఆతిథ్యాన్ని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. అలా వెళ్లకుండా చూరు పట్టుకుని వెళ్లాడుతుంటే వాళ్ళని మనం అతిథులు అనమన్నమాట. అల్లుళ్ళు ఉంటూ ఉంటారు చూసారా, పండక్కి అని 3 రోజులు పిలిస్తే ఇంకో 2 రోజులు ఎక్స్టెన్షన్, ఇంకో 2 రోజులు ఎక్స్టెన్షన్, లీవ్ పెరిగిందండి అని అలా 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 కొన్నాళ్ళు, 1 నెల రోజులు, 2 నెలలు ఉన్నారనుకోండి. ఏం చేస్తారు? పండగ రోజునైతే చక్కగా కంచం నిండా, ఆకు నిండా మంచి మంచి పదార్థాలు, భక్ష్య భోజ్య లేహ్య పానీయాలు ఇత్యాదులన్నీ పెడతారు. ఒక వారం రోజులు దాటిన తర్వాత వెంటనే మామగారు చెప్తాడు, ఎందుకని ఒకటి తీసేయి, లేహ్యాలు ఎందుకులే, కొన్నాళ్ళు పోయిన తర్వాత భోజ్యాలు తీసేయండి. చివరికి అలా 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 పచ్చడి మెతుకులు. అది కూడా ఎప్పుడు? దీనికే ఒక చమత్కారం ఉంది. ఒక మామగారు ఇలాగే బాధపడుతూ ఉంటే ఈ అల్లుడు గారిని ఎలా పంపించాలరా అని ఆయన ఏం చేయాలో తోచక
అక్కడికి వెళ్ళి ఒక గోడ ఉంటే ఆ గోడ దగ్గరికి వచ్చి, ప్రాచీన కాలంలో అనమాట, ఆయన ఏం చేస్తుంటాడు, స్నానం చేయడానికి వస్తాడు ఒక నూతి దగ్గరికి. ఆ గోడ మీద మామగారు రాశాడు పాపం. ఎందుకంటే నోరు తెరిచి వెళ్ళిపోండి అల్లుడు గారు, ఇంకా నా వల్ల కావటం లేదు, ఊరంతా అప్పులు చేసేసాను, మిమ్మల్ని పోషించలేకపోతున్నానని చెప్పుకోలేడు కదా. అందువల్ల వెళ్ళాడు. ఆ గోడ మీద రాశాడట, ఎవరింటికైనా ఎవరైనా అతిథులుగా వస్తే 3 రోజులు మాత్రమే ఉండవలెను, 3 రాత్రులు మాత్రమే ఉండవలెను అని గోడ మీద రాశాడట పాపం. అల్లుడు గారు వస్తారు స్నానం చేయడానికి, వచ్చి చూసుకుంటాడు, చూసుకుని పాపం బుద్ధి వస్తుంది, వెళ్తాడని అనుకున్నాడు. అల్లుడు గారు ముందే భీష్మించుకుని వచ్చాడు, ఇప్పుడప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉండాల్సిందే అని అనుకుని వచ్చిన వాడు వెళ్తాటండి. వచ్చాడు అల్లుడు, ఆ గోడ మీద రాసింది చూశాడు. ఓహో, వెంటనే దానికి సమాధానం రాయాలిగా. అల్లుడు గారు రాశారు, అలాగే మామగారు, అవును మామగారు, నేను కూడా 3 రాత్రులే ఉంటాను, ఒకటి సంకురాత్రి, శివరాత్రి, ఏదో నవరాత్రి, 3 రాత్రులే ఉంటాను అన్నట్టు. సంకురాత్రి నుంచి శివరాత్రి, శివరాత్రి నుంచి నవరాత్రికి అయిపోయింది కదా, మొత్తం సంవత్సరం అంతా అయిపోయింది. అలా అతిథులుగా వచ్చిన వాళ్ళని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎలా చూడాలి, అబ్బో దీనికి చాలా పెద్ద శాస్త్రం ఉంది. వాళ్ళకి పెట్టేటటువంటి పదార్థాల దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి అతిథి మర్యాదలు చేయాలి అవన్నీ ఉన్నాయి. సరే, అర్ధరాత్రి అయినా సరే విష్ణు చిత్తుల వారి ఇంటికి వచ్చి మనం ఒక చెవి పడేసి వింటే ఇలాంటి మాటలు వినిపిస్తాయట. ఏమని? నాస్తి శాఖ బహుతా, స్వామి మేము అనేకమైన రకరకాలైన కూరలేమీ చేయలేదండి. శాఖ బహుత, శాఖములు అంటే కూరలు, బహుత అంటే శాఖాబాహుళ్యం లేదు, రకరకాల కూరలు మేము చేయలేకపోయాం, అవి నాస్తి లేవు. నాస్తి ఉష్ణత, కనీసం ఇవి వేడిగా అన్నా ఉన్నాయా అంటే ఏమో చెప్పలేం, ఎప్పుడో వండాం 9 గంటలకో 10 గంటలకో, ఈరోజు అర్ధరాత్రి అయ్యింది, వేడిగా ఎలా ఉంటాయి, అయ్యా వేడిగా లేవు. నాస్తి అపూపో, సరైనటువంటి పదార్థాలు కూడా లేవు. అపూపాలు అంటే అప్పాలు. భోజనం పెట్టేటప్పుడు మామూలుగా మనం చేసే భోజనం పెట్టకూడదట, ఏదో ఒక పదార్థం పెట్టాలి, ఏదో ఒక పిండి వంట పెట్టాలి, ఆ పిండి వంట కూడా మధురమైనది పెట్టాలి అని ఒక శాస్త్రం చెప్తోంది. అపూపాలు కూడా లేవండి అన్నారు. అపూపము అంటే అప్పాలు, తెలుసా? అప్పాలు చేస్తూ ఉంటారు కదా, ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమని అప్పాల దండ వేసి కూడా ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారు, అప్పాలన్నారు. నా పూయతే ఇది అని అపూప అంటే దాన్ని విడిగా ఉండదన్నమాట, మధ్యలో రంధ్రం ఉంటే దాన్నేమో గారె అంటాము, అలా రంధ్రం లేకుండా ఉంటే అపూపము అంటే విడివిడిగా ఉండదన్నమాట, అది కలిసి ఉంటుంది, దానికి అపూపం. నాస్తి అపూపో, అపూపాలు కూడా లేవండి. నాస్తి ఓదన సౌష్ఠవంచ, కనీసం అన్నమైనా సరే చక్కగా ఉందా, ఉడికిందా అంటే ఏదో నానమాలు బియ్యం అయిపోయినట్టుగా అయిపోయింది, చిమిడిపోయింది, ఏదో తొందరలో ఉన్నామండి అంటే నిజంగా అవన్నీ అలా ఉన్నాయా అంటే ఉన్నా లేకపోయినా మేము మీకు సంతృప్తికరంగా ఉండే పదార్థాలేమీ పెద్దగా పెట్టలేకపోయాము, అయినా సరే కృపయా భోక్తవ్యం, దయతో స్వీకరించండి. భోక్తవ్యం అంటే తినవలసినది. అన్మాటలున్ అనే మాటలు కూడా వినిపిస్తాయట. ఎంత మనోహరంగా చెప్పాడో చూడండి. పైన చెప్పినదంతా భగవద్ ఆరాధన ఒకే పద్యంలో 2 నిక్షిప్తం చేశాడండి రాయలవారు. రాయలవారికి తెలిసినటువంటి వైష్ణవ పరిభాషలు కానీ వైష్ణవానికి సంబంధించిన సంప్రదాయాలు కానీ ఇంకెవరికి తెలియవన్నట్టుగా ఉంటాయండి. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించి నన్మ్రోయునెంతే నాగేంద్రశయాను పుణ్యకథలున్, నాగేంద్రశయానుడి పుణ్యకథలు వినిపించడం, దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము చేయటం, ఇది భగవదారాధన. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. భగవదారాధన చేసినంత మాత్రాన వాడికి మోక్షం రాదు, పరమాత్మకి ప్రీతి కలగదు అనుకున్నాం కదా. భగవంతుడికి తన భక్తుల కంటే తన భక్తులకి ప్రీతులైన వారెవరైనా ఉంటే వారి మీద ప్రీతి చాలా అధికంగా ఉంటుందట. సాధారణంగా చూడండి, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వృద్ధులు ఉంటారు, ఇళ్లల్లో ఉన్నవాళ్ళు పిల్లల్ని సరిగా చూసుకోరు, కానీ మనవలంటే మాత్రం బాగా ప్రీతి ఎక్కువ. తమ సంతానం కంటే వారి సంతానం మీద ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటయ్యా అంటే తెలుగులో సామెత ఉందిగా, అసలు కంటే వడ్డీ ముద్దు అన్నారు.
అంటే అప్పటికి వచ్చేసరికి వీళ్ళకి పరిపక్వత వస్తుంది. వీళ్ళ పిల్లల్ని చూసుకునేటటువంటి సహనము, ఓపిక ఇవన్నీ ఉండవు. అప్పటికి శాంతము కలిగిన తర్వాత వాళ్ళ పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఇది తెలిసిన వాడు కాబట్టి ఏం చేశాడు, భాగవత ఆరాధన చెయ్యాలి అని భాగవతులకి తన గృహంలో ఆతిథ్యం ఇచ్చి వారికి పరమప్రీతి కలిగేలాగా పరమభోగ్యమైన అన్నపానాదులన్నింటినీ ఇచ్చి కూడా చివరికి ఏం చేయాలి, సంపూర్ణమైన భక్తి భావంతో పరిచర్యలన్నింటినీ చేస్తూ కూడా వారి పట్ల మాకు చాలా ప్రీతి ఉన్నది, వారికి మేము దాసులము అనే భావాన్ని చూపించటం. దీనికి ఏం చెప్తారంటే ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. ఆరాధనలు చాలా ఉన్నాయి. ఆ ఆరాధనలన్నింటిలో విష్ణువుని ఆరాధించడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప. దానికంటే కూడా తదీయ ఆరాధనము, తదీయులు అంటే అనుకున్నాం కదా భగవత్ భక్తులు, వారిని ఆరాధన చేయడం తదీయ ఆరాధన. వారిని ఆరాధన చేయటం అంటే ఏమిటి, వాళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడిగి వాళ్ళకి ప్రీతిపూర్వకంగా ఆహారాన్ని ప్రసాదాన్ని పెట్టడమే కదా. అందువలన చివరికి దానికి ఏమొచ్చింది, తదీయ ఆరాధన అంటే భోజనం అనే అర్థంలో ప్రస్తుతం వాడుతున్నారు. కానీ వారిని పిలిచి వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సమస్తమైనటువంటి సేవలు చేసి తరువాత ఈ ప్రసాదాన్ని కూడా నివేదించడం, సమర్పించడం, ఈ ప్రక్రియ అంతటినీ తదీయారాధన అంటారు. కాబట్టి ఈ ఒక్క పద్యంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. వీటి ద్వారా 2 రకాలైన లక్షణాలు రాయలవారు మనకి చూపించాడు వైష్ణవుల్లో ఉండవలసినవి. ఒకటి భగవదారాధన, 2 భాగవత ఆరాధన. ఇదంతా బాగానే ఉంది కదండి. మధ్యలో ఈ సంస్కృతం గొడవ ఏంటన్నారు. నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవం చ నాస్తి శాగబహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యం, కృపయా దయతో భోక్తవ్యము. అంటే ఎల్ల నృపులు కొలువయరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. దీనికి సమాధానం అక్కడుంది. మధ్యలో ఈ సంస్కృతంలో చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే వయా మీడియాగా ఒక భాష ఉంచుకోవాలి కదా. అనేక భాషలు కలిగిన వారు ఉన్నప్పుడు మనం ఆంగ్లంలో ఎలా అయితే ఇప్పుడు మాట్లాడవలసి వస్తుందో, విష్ణు చిత్తుల వారి ఇంటికి పరదేశీ విప్రులు వస్తారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటటువంటి వైష్ణవులు కొంతమంది ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్న వైష్ణవులు ఎలాగో ఉంటారు. వాళ్ళకి తెలుగులో అయినా చెప్పచ్చు, తమిళంలో అయినా చెప్పచ్చు, ద్రావిడంలో చెప్తే ఎలాగో అర్థమవుతుంది అనుకోండి. మరి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారికి ఈ ద్రావిడం తెలియదు కదా. అందుకే వైష్ణవుల్లో 2 తెగలు ఉన్నాయంటారు. వడగళై తెంగలై అన్నారు. వడగలై తెంగలై, ఇదిగో ఇక్కడ వచ్చింది. వడ అంటే ఉత్తరము అని అర్థం, తెన్ అంటే దక్షిణము అని అర్థం. అది కుడివైపున ఉంటుంది కాబట్టి కుడివైపునున్న దిక్కుని మనం అలా అనుకోవాలి, అలా అనుకోవడానికి వీలు లేదనమాట. ఖచ్చితమైనటువంటి పదాలు ఉన్నాయి వాటికి. అయితే వీటికి వ్యస్తంగా ప్రయోగాలు లేవు తెలుగులో, మృగ్యమైపోయాయి. వ్యస్తము అంటే విడివిడిగా, వడ అంటే ఉత్తరము అని అనడానికి లేదనమాట. కానీ ప్రాచీన కాలంలో ఉండేది. ఎందుకు పోయింది అంటే అదిగో వాటికి సంస్కృతం అనే పదం వచ్చి, ఉత్తరం అనే పదం వచ్చి ఆ వడ అనే పదాన్ని తొక్కేసింది. దక్షిణము అనే పదం వచ్చి తెన్ అనే పదాన్ని తొక్కేసింది. మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి? మనం పరిశోధన చేస్తే సమాసాలలో దొరుకుతాయి. ఎప్పుడైనా ఒక పదానికి అర్థం కానీ దాని మూలం కానీ తెలియకపోతే ప్రాచీనమైన భాషలో సమాసాల్లో అవి సమస్త పదంగా ఉంటాయన్నమాట. వడగాలి అన్నప్పుడు ఉత్తరం వైపు నుంచి వచ్చే గాలిని వడగాలి, వడగాడ్పు అని కూడా అంటాం కదా మనం. ఉత్తరం వైపు నుంచి వచ్చే గాలి వేడిగా ఉంటుంది, దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. ఆ చల్లని గాలి కూడా చైత్రమాసంతో మొదలవుతుంది. వసంతకాలం అంటామే, వసంత ఋతువు అంతా దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయన్నమాట. ఎందుకని? ఆ చైత్రమాసం నుంచి వేడి పెరుగుతుంది కాబట్టి అటువైపు నుంచి చల్లదనం వస్తుంది. దీనికి చాలా రకరకాలైన విషయాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు వడగలై అంటే ఉత్తరాదివారు, తెంగలై అంటే దక్షిణాదివారు. తెన్ అంటే దక్షిణము ఎక్కడుంది? ఉంది. తెన్కాయ, అదే టెంకాయ అంటాం మనం.
ఆ టెంకాయే మనకి తెన్కాయ అనమాట. తెన్ అంటే దక్షిణ దిక్కు, దక్షిణం అనే అర్థంలో తెన్ అనే పదానికి ఉంది. తెన్నేరు దక్షిణ దిక్కున ఉన్న నది, ఏరు. పెన్నేరు అంటే పెద్ద ఏరు, మిన్నేరు అంటే ఆకాశంలో ఉన్న ఏరు. ఇలా ఉంటాయి పదాలు, ఈ సమాసంలో ఉంటాయి అన్నమాట. అలా ఉత్తరాది నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వైష్ణవోత్తములు, వాళ్ళకి అర్థం కాదు కదా ద్రావిడ భాషలో చెప్తే. అయ్యా వణకం, వాంగో 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 అన్నారనుకోండి, ఏమిటో ఉండమన్నారో తెలియదు, బొమ్మన్నారో తెలియదు అంటారు. ఇంగువా ఇంగువా అంటే అదేదో తెలుగులో ఇంగువా అంటారు, ఇంగవా అంటూ ఉంటారు వాళ్ళు. ఇంగవా అంటే ఇక్కడికి రా అని అర్థం. అది మనకి తెలియకపోతే ఏమిటి ఇంగువ కావాలనుకుంటున్నాడేమో అనుకుంటారు. ఇలాంటివి ఎందుకని ఆయన అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో సంస్కృతం పెట్టాడండి. అది ఇక్కడ ఉన్నటువంటి చమత్కారం. నాస్త్యుష్ణత నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యమన్పల్కులన్. ఇతర దేవతారాధన కంటే విష్ణుదేవుణ్ణి ఆరాధించడం అన్నిటికంటే గొప్పది. దానికంటే గొప్పది ఏది? తదీయుల్ని ఆరాధించడం. తదీయులంటే ఎవరు? విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భక్తులు. అందువల్ల విష్ణు ఆరాధన కంటే విష్ణు భక్తుల ఆరాధన ఇంకా ప్రశస్తం కాబట్టి, ఆ పరమార్థం తెలుసుకున్నాడు కాబట్టి, తన నిత్య అనుష్ఠానంలో దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన నిష్ఠానిధి అయ్యాడు. లేదంటే ఎందుకు అవుతాడు? అక్కడ వేశాడు మొట్టమొదట. ఆ నిష్ఠానిధి ఉన్నాయి కాబట్టి ఆయన నిష్ఠానిధి అనే చెప్పడానికి ఆయన సార్థకమైనటువంటి వాడు. ఒకవైపేమో మళ్ళీ అక్కడ చూడండి పుణ్య కథలున్ అన్నాడు. ఉభయ వేదాంతాలు అంటారు. వైష్ణవంలో పెద్ద పెద్ద స్వాములకి వాళ్ళకి పండితులకి ఊవే శ్రీమాన్ అని పెడుతూ ఉంటారు. ఏమిటండి ఈ ఊవే శ్రీమాన్ అంటే? ఊవే ఉభయ వేదాంతాలలో పండితులు అని అర్థం. ఉభయ వేదాంతాలు అంటే ఏమిటి? సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదాంతం రెండు ఉన్నాయి. అంటే సంస్కృతంలో ఈ వేదాంతం అనేది సంస్కృత భాషలో వచ్చినటువంటి గ్రంథాలు, అలాగే ద్రావిడంలో వచ్చినటువంటి గ్రంథాలు, వాటన్నిటికీ వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ రెండింటినీ సమన్వయం చేసి రెండు తెలిసి చెప్పేటటువంటి వాళ్ళని, అందులో పాండిత్యం ఉన్న వాళ్ళని ఊవే అంటారు. ఇక్కడ కూడా ఆ ఉభయ వేదాంతాలని కూడా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు ఆయన. పుణ్యకథలు అది సంస్కృతం, పురాణాలు అనుకోండి. అలాగే ద్రావిడ ప్రబంధం నిత్యానుసంధానం చేయడం. ఇలా దీనితో పాటు భాగవత ఆరాధనకు సంబంధించినటువంటి మాటలు. ఇది నిజంగా శ్రీ వైష్ణవుడు అనేవాడికి నిత్యము ఆరాధించవలసినటువంటి విషయం. భగవంతుణ్ణి నిరంతరం మనసులో ఉంచుకుని భగవతత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎలా అండి, ఎలా ఉండాలి? ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అంటే దానికి కూడా శాస్త్రాల్లో చెప్పారు. అంకోలము అని ఒక చెట్టు ఉంటుంది, దాని విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు దాని దగ్గరే ఉంటాయి అన్నమాట, దూరం వెళ్ళవు, దానికి అతుక్కుని ఉంటాయి. మామూలుగా అయితే విత్తనాలు ఎంత గాలి వచ్చినా సరే దూరంగా వెళ్ళిపోతాయి కదా. అలా కాకుండా దానికే అంటుకొని ఎలా ఉంటాయో అంకోలం నిజ బీజ సంతతి. ఇది ఒక ఉదాహరణ చెప్పారు. భగవంతుడిని మేము ఎలా ఆరాధించాలి మాకు తెలియటం లేదండి అంటే, అంకోల బీజాలు అంకోల వృక్షం దగ్గర ఎలా అయితే అతుక్కుని ఉంటాయో భగవంతుడికి మనం అతుక్కుని ఉండాలండి. అంటే అందరినీ దోసేసి గర్భగుడిలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి పట్టేసుకోవాలని కాదు. భావన మాత్రం చేత పరమాత్మకి మనం దగ్గరగా ఉండాలి. ఆ దగ్గరగా ఉండడానికి కావాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ ఇదిగో విష్ణు చిత్తులు లాంటి వారు చేసి చూపిస్తూ ఉంటారు. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచిక. సూచిక అంటే సూది. సూది అయస్కాంతాన్ని చూస్తే ఎలా అయితే వెళ్ళి అతుక్కుపోతుందో అయస్కాంతోపలం అన్నారు. అయస్కాంతము అనే రాయి అన్నమాట, దాని పేరే ఉంది కదా. అయస్ అంటే ఇనుము, ఇనుముని కాంత ఆకర్షిస్తుంది కాబట్టి దానికి అయస్కాంతము అన్నారు. అయస్కాంతోపలం సూచిక. సూది ఎలా అయితే అయస్కాంతానికి ఆకర్షితం అవుతుందో అలా సాధ్వి నైజ విభుం. ఒక సాధ్వి తన భర్తని ఎలా అయితే అనుసరిస్తుందో, ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో అలా. లతా క్షితిరుహం. ఒక లత చెట్టుని ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో అలా.
సింధు సరిద్వల్లభం. మీరు ఎక్కడ ఏ నదినైనా పుట్టిస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చివరికి సముద్రంలో ఎలా కలుస్తుందో, ఒక నది సముద్రాన్ని ఎలా చేరుతుందో అలా ఎలా ప్రాప్నోతి, ఎలా పొందుతాయో ఆ రకంగానే అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా. అది అవన్నీ ఎలా అయితే వాటిని పొందుతాయో అలా మనం భగవంతుణ్ణి పొందాలి. ఇలాంటి లక్షణం కలిగినప్పుడు మనం సమర్పించేటటువంటి ఆ సేవ కైంకర్యం భగవంతుణ్ణి చెందుతుంది. అయితే భగవంతుడి కంటే కూడా భాగవతుణ్ణి సేవిస్తే ఇంకా శ్రేష్టము అని ఈ పద్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక వేదాంతం ఇందులో ఇంకా ఉంది, దాన్ని అక్కడికి ఆపుదాం. ఆ తరువాత మనం అనుకున్నటువంటి పద్యాల్లో జలచర కిటిహరివటు భృగు కుల రఘుకుల సీరి బుద్ధ ఘోటి ప్రముఖోజ్వల జనికృత జనరక్షా యలమేల్మంగాభిదేందిరాలయ వక్ష. మొత్తం దశావతారాలన్నింటినీ ఒక్క పద్యంలో చెప్పేశాడు. జలచరాలు, జలచరము అంటే ఏమిటండి? మత్స్యావతారం అన్నారు. కిటి, హరి, వటు, జలచరం అన్న దాంట్లో రెండు వచ్చేస్తాయి. నిజానికి కూర్మావతారం ఉభయచరజీవి, కానీ జలచరం కూడా అవుతుంది కదా. అందువల్ల సంక్షిప్తత కోసం చెప్తున్నాడు అనమాట. జలచర అంటే మత్స్యం తీసుకోండి, మత్స్యం తర్వాత కూర్మం కూడా వచ్చేస్తుంది. తరువాత కిటి వరాహావతారం, హరి అంటే నరసింహావతారం, వటు వామనావతారం, భృగుకుల అంటే పరశురామ, భార్గవుడు అంటారు కదా, భృగువంశంలో పుట్టాడు కాబట్టి భార్గవుడు. రఘుకుల శ్రీరామచంద్రుడు. సీరి అన్నాడు. సీరము అంటే నాగలి కలిగిన వాడు సీరి అవుతాడనమాట. ఈ కలిగిన వాడు అనే అర్థంలో మనకి సంస్కృతంలో అది సీరి అని అవుతుంది, అది తర్వాత తెలుగులో సీరి అవుతుంది. ముసలి అనొచ్చు అనమాట ఆయన్ని. అందుకే మాయాబజార్ సినిమాలో ముసలి అంటాడు. అక్కడ రెండు అర్థాలు అనమాట. ఒకటి ముసలివాడు అనే అర్థం, ఇంకొక అర్థమేమో ముసలి అంటే ముసలాన్ని ఆయుధంగా కలిగిన వాడు ముసలి. ముసలం అంటే అర్థం ఏమిటి? రోకలి. ఈ రోకలి వల్లనే కదా యాదవులందరూ కూడా నాశనం చెందారు. అందుకే దానికి మౌసల పర్వము అని మహాభారతంలో ఒక పర్వం. మహాభారతంలో మౌసల పర్వంలో ఉండేది యాదవుల చరిత్ర ఉంటుంది. ఆ ముసలాన్ని ఆయుధంగా కలిగిన వాడు కాబట్టి ముసలి అని కూడా అనొచ్చు. అలాగే ఇక్కడ సీరి అన్నాడు అంటే బలరామ అవతారం. బుద్ధ, సరే బుద్ధుడిని కూడా కలిపేశాడు అనుకోండి, అదో పెద్ద విషయం అది. ఘోటి అంటే అశ్వం మీద వస్తూ ఉంటాడు కదా, అదైనా చెప్పచ్చు, లేదా హయగ్రీవ అవతారం అని చెప్పాలి. ప్రముఖ తీసేశాడు. ప్రముఖ ఉజ్వల జనికృత జనరక్ష అలమేల్మంగాభిదేందిరాలయ వక్ష. ఘోటి అంటే ఘోటము కలిగిన వాడు ఘోటి అని చెప్పండి. చెప్తే అప్పుడు కల్కి అవతారం అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హయగ్రీవుణ్ణి చెప్పలేం. హయగ్రీవుణ్ణి చెప్పాలంటే ముందే చెప్పాలి. హయగ్రీవుడు దశావతారాల్లో ఉండడు. ఏకవింశతి అవతారాల్లో హయగ్రీవ అవతారం ఉంటుంది, కానీ దశావతారాల్లో హయగ్రీవుడిని పరిగణించరు. కాబట్టి ఘోటి అంటే ఇందాక అనుకున్నట్లుగానే శీరము కలిగిన వాడు సీరీలాగా ఘోటము కలిగిన వాడు. ఘోటకము రెండూ ఉన్నాయి. ఘోటక బ్రహ్మచారి అంటూ ఉంటారు కదా. కాబట్టి గుర్రానికి బ్రహ్మచర్యం పోయింది అంటే అది ఇంకా పనికిరాదు, పరుగు పెట్టడానికి పనికిరాదు. అందువలన గుర్రంలో ఉన్న ఆ శక్తి మొత్తం దానిలో ఉన్న బ్రహ్మచర్యం ఉన్నంత వరకే ఉంటుందన్నమాట.
అట్లా బ్రహ్మచర్యాన్ని నిలుపుకునేవాడిని ఘోటక బ్రహ్మచారి అంటూ ఉంటారు. సరే, ఘోటి అన్నారు. జలచర కిటి హరివటు భృగుకుల రఘుకుల సీరి బుద్ధ ఘోటి ప్రముఖోజ్వల జనికృత. అది ప్రముఖమైన ఉజ్వల గొప్పవి అయిన జనికృత. జని అంటే ప్రాదుర్భావము, అంటే పుట్టడం, అంటే అవతరించటం. ఇలాంటి అవతారాల ద్వారా జనరక్ష, జనుల్ని రక్షించినవాడా అన్నారు. జనార్దన అని పేరుంటుంది కదా. జనై అర్ధయతి, జనాయ దుష్టాన్ అర్ధయతి, 2 అర్థాలు చెప్పుకోవచ్చు. అక్కడ జనార్దన అన్నప్పుడు ధా ఒత్తు పెట్టేస్తూ ఉంటారు సాధారణంగా, ఉండదు. జనార్దన అంటే జనుల కొరకు దుష్టుల్ని సంహరించేవాడు. జనుల చేత మనం అనుకునేటటువంటి ఆ అర్థం కాదు అక్కడ. అది జలచర కిటిహరివటు భృగుకుల రఘుకుల సీరి బుద్ధ ఘోటి ప్రముఖ ఉజ్వల జనికృత జనరక్ష. మొదలైన జని అవతారాల ద్వారా, కృత అవతారాల్ని ధరించి, జనరక్ష జనుల్ని రక్షించేవాడా. ఎవరయ్యా నువ్వు? అలమేల్మంగా అభిదా ఇందిరాలయవక్ష. అలమేల్మంగా అనే పేరు కలిగినటువంటి ఇందిరా లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకున్నవాడా. ఇందిర ఆలయ వక్ష. ఇందిరాలయము అంటే లక్ష్మీ నివాసం. ఆ లక్ష్మికి పేరెవరు? అలమేల్మంగ అంటే వెంకటేశ్వర స్వామిని కదా ఆయన స్తుతించేది. అందువల్ల అలర్మేల్మంగ అన్నారు కదా. అలర్ అంటే పుష్పము మీద, మేల్ మీద కూర్చున్నటువంటి మంగ. మంగయి అంటారు తమిళంలో. మంగయి అంటే పెద్ద ఇల్లాలు. నంగయి అంటే కన్య అని అర్థం. అందుకే నంగ నాచి అక్కడి నుంచి వచ్చింది. నంగై నాచియార్ అనమాట. నాచియార్ అంటే చూడి కొడుత నాచియార్, ఆండాళ్ అనమాట. ఆవిడ ఎవరండి? నంగయి అనుకున్నాం కదా, 8 సంవత్సరాల పిల్ల. అటువంటి ఆవిడ్ని నంగయి అంటాం. అలా కాకుండా పెద్ద ముత్తైదువ అంటూ ఉంటామే మనం. ఆ పెద్ద ముత్తైదువుకి మంగయి అని పేరు. ఇప్పుడు ఈవిడెవరు? మంగై. ఎక్కడుంది ఈ మంగై? మలర్ మీద ఉంది. మలర్ అంటే పువ్వు. ఆ మలర్లో ముందు మకారం పోతుంది, తర్వాత అలర్, తెలుగులో అలరు అవుతుంది. మలర్ ఆ పువ్వు మీద, మేల్ అంటే మీద కూర్చున్నటువంటి మంగ. ఆ మలర్మేల్ మంగే, అలర్మేల్ మంగయి, ఆ తర్వాత అలమేలు మంగయి, అలవేలు మంగయి, అలివేలు మంగయి, అల్వేలు మంగయి. ఇక అలా 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 అయిపోయింది. అలమేల్మంగాభిదేందిరాలయవక్ష. స్వామి, అలర్మేల్మంగ అనే పేరు కలిగిన లక్ష్మీదేవిని హృదయంలో నింపుకున్నవాడా, నువ్వేనయ్యా ఈ దశావతారాలన్నీ అని ఆయన్ని స్తుతి చేస్తున్నట్లుగా ఆశ్వాసం చివర కొన్ని నచ్చినటువంటి కథతో సంబంధం లేకుండా వారి కవితా వైభవాన్ని చెప్పడం కోసము, లేదా వారికి సంబంధించిన వివరాలని చెప్పడం కోసము ఆశ్వాసాంత పద్యాలు, ఆశ్వాసాంత గద్యము అని రాస్తారు. ఇది కావ్య పద్ధతి అన్నమాట. ఒక ప్రబంధంలో కానీ కావ్యంలో ఉండే, తెలుగు ప్రబంధాలు కావ్యాల్లో ఉండే ఒక స్ట్రక్చర్ అంటారు దాన్ని. అందులో మనకి చాలా విశేషాలు తెలుస్తాయి. ఆనాటి సమాజంలో ఉన్న అంశాల మీద, అంటే అంతకుముందు కావ్యంలో చెప్పడానికి అవకాశాలు రావు సాధారణంగా కవులకి. ప్రబంధం కవులు, ప్రబంధాల కవులు కొన్ని తెచ్చుకున్నారనమాట కావాలని. ఎందుకంటే వర్ణనలు అన్నారు. వర్ణన ఎప్పుడైతే కవి చేస్తాడంటే, ఎప్పుడు కవి చేస్తాడంటే తనకి స్వేచ్ఛగా ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఆ వర్ణనలు చేస్తాడు. కొన్ని వర్ణనలు మహాకవులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వర్ణనల్ని వర్ణనలుగా ఉంచకుండా వర్ణనల్ని కథలో సూత్రంలాగా, అంతఃసూత్రంలాగా కలిపేసి మనకి ఏదో కొన్ని భావాలు ఉట్టిపడేలాగా, స్ఫురించేలాగా చేస్తారు. అవన్నీ కూడా తర్వాత చెప్పుకుందాం. రాయలవారి వర్ణనలో భావి కథా సూచనలు ఎలా ఉన్నాయని. అటువంటి సందర్భంలో ఈయన ఏం చేస్తున్నాడు, చివరిలో కొన్ని ఆశ్వాసాంత పద్యాలు, అలాగే గద్యం రాస్తూ ఉంటారు సాధారణంగా. అది పద్ధతి. ఈయన నేను అది కూడా గద్యం రాయను, పద్యమే రాస్తానన్నాడు. అది కూడా ఏం రాశాడు? మత్తేభం రాశాడు. మత్తేభం అంటే ఏమిటి? మదించిన గజము. మత్తేభాన్నే ఎందుకు రాశాడు? కావ్యాన్ని ప్రారంభించినప్పుడు ఉత్పలమాలతో ఎందుకు ప్రారంభించాడు?
అక్కడ ఉత్పలమాల అంటే అది ఒక మాలిక కాబట్టి, ఈ కావ్యానికి పేరే ఆముక్తమాల్యద కాబట్టి ఒక మాలకి సంబంధించిన కథని ప్రారంభించడంలో ఉత్పలమాల చెబితే బాగుంటుంది కదా అని ఉత్పలమాలికతో ప్రారంభం చేశాడు. అది ఒక రకమైన చమత్కారం, ఔచిత్యం. ఇక మరి ఆశ్వాసాంత గద్య రాయకుండా ఆశ్వాసాంత పద్యం రాయడం, అందులో కూడా మళ్ళీ మత్తేభాన్ని రాయడంలో ఏమైనా స్వారస్యం ఉందా, ఏమైనా చారిత్రక అంశాలు ఉన్నాయా అని మనం శోధిస్తే శ్రీకృష్ణదేవరాయలు మున్నే కళింగ దేశమనీషా విజిగీషం దండెత్తిపోయి విజయవాటిని కొన్ని వాసరంబులుండి అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. శ్రీకాకుళ నికేతనుండకు ఆంధ్ర మధుమధనున్ సేవింపంబోయి హరివాసరోపవాసం బచ్చడగా వింప అపుణ్య దివసంబు చతుర్థయామంబున. కలలో కనిపించాడు ఆంధ్ర మహావిష్ణువు. వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో అక్కడ ఉన్నాడు. మున్నే కళింగ దేశమనీషా విజిగీషన్ దండెత్తిపోయి అన్నాడు. దండెత్తి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేటప్పుడు ఆయనకి స్వప్నంలో ఆంధ్ర మహావిష్ణువు కనిపించిన ఆయన ఈ కావ్యాన్ని రాయి అని అడిగాడు అనుకోండి. తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడే కూర్చుని రాయడు కదా, తర్వాత వచ్చిన తర్వాత రాశాడు. అంటే గజపతుల్ని జయించిన తరువాత ఈ ఆముక్తమాల్యదని రాసి ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఈ మత్తేభాన్ని ఆయన ఎంచుకోవడం, ఆశ్వాసాంత గద్యలో మత్తేభాన్ని పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటయా అంటే అప్పటికి ఆయన గజపతుల్ని జయించేశాడు. అలాగే అందులో ఉన్న విషయాలు కూడా ఆ యుద్ధానికి సంబంధించిన కొన్ని అంశాలని, చారిత్రక విషయాలను కూడా మనకి తెలియజేస్తుంది. ఇది కర్ణాటధరాధృతి స్థిర భుజ హేవాకలబ్ధే భరాట్ ఉదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీష రత్న దృగంచత్పద కృష్ణరాయ వసుధాద్యక్షోదితాముక్తమాల్యదనాశ్వాసము హృదయపద్యములనాద్యం వై మహిన్బుల్పగున్. ఏమండి, ఆయన వివరాలు చెప్పే వాటిని ఎవరైనా సరే సంతకం అంటే చూడండి పిచ్చి పిచ్చి గీతలు రాస్తాం ఎవరికి అర్థం కాకూడదని. కానీ మీ పేరు రాయండి కింద అన్నప్పుడు మన పేరు స్పష్టంగా క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం. ఎందుకని ఇది నేనని తెలియాలి. నిజానికి ఆశ్వాసాంత గద్యలు అనేవి ఒక ముద్ర కదా. ఆశ్వాసాంత గద్య ముద్ర. ఏమిటి ముద్ర? ఆయనకి సంబంధించినటువంటి విషయాలు తెలియాలి. ఆ విషయాలు తెలియాల్సిన చోట ఏమిటిది బుర్ర బద్దలు పట్టుకోవాల్సిన పద్యాలు ఏమిటండి అంటే, అబ్బే మేము అలాగే రాస్తామండి, మేము రాజులం అన్నారు. సరే కానివ్వండి, మా పాదలు మేము పడతాం. ఇది ఏమిటది? కర్ణాటధరాధృతి స్థిర భుజ. కర్ణాట దేశానికి సంబంధించిన ధరా భూమి అంటే కర్ణాట ప్రాంతాన్ని ధృతి ధరించినటువంటి స్థిర భుజ, స్థిరమైన భుజములు కలిగిన ఎవరైనా ఈయనే శ్రీకృష్ణదేవరాయల చేత హేవాక ఇచ్ఛాపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా ఇస్తే ఏమిచ్చాడో చూడండి. లబ్ధ పొందిన ఇభరాట్ అంటే గజపతి తెలుసు కదా. ఇభ అంటే ఏనుగు, రాట్ అంటే పతి, గజపతి. ఎవడా గజపతి? ఉదయోర్వీధర, ఉదయ ఉర్వీధర. ఇది ఒక రకంగా ఒక దోషం అన్నారు. పేర్లని వేరే భాషల్లోకి చెప్పకూడదు. చెబితే ఎవరికి తెలుస్తుంది అదంతా? ఉదయగిరి అనటానికి ఉదయోర్వీధర అన్నారు. కవిత్వం బాగా పాకాన పడితే అలా మారిందన్న. పేరులాగా ఉంచాలి కదండి. మాకు ఒక ఆయన ఉన్నాడు, మా అందరికీ ఆరాధ్య దైవం, ప్రభంజనం అహోబలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ప్రభంజనం అహోబలుడు ఎవరైనా తెలుగు వ్యాకరణ మునిత్రయంలో మహానుభావుడు. అహోబల పండితీయమని ఒక వ్యాకరణ శాస్త్ర గ్రంథం ఉంది. ఆయన పేరు చూశామంటే ప్రభంజనం అహోబలుడని భయం వేస్తుంది. కానీ ఆయన అసలు పేరు ఏమిటంటే గాలి నరసయ్య అంటారు ఆయన ఇంటి పేరు. ఏమిటండి బాబు ఈ గాలి నరసయ్య అంటే ఎవరో గాలిలాగా ఉన్నాడని కొంచెం చిన్నచూపుగా ఉంటుందని పేరు మార్చేసుకున్నాడు ఆయన. ఏమని? గాలిని ప్రభంజనం పెట్టాడు. కాదన్నది ఎవరు? పర్యాయ పదాలు అనమాట. పర్యాయ పద నిఘంటు ఒకటి ఆయనకు అందుబాటులో ఉంది. వెంటనే పదాలు చూసుకుని ఆయనగా కర్మ ఏమిటండి భాషనే శాసనం చేశాడు కదా. ప్రభంజనం అన్నాడు. ఆ నరసయ్య అన్నదాన్ని అహోబలుడు అని పెట్టుకున్నాడు. ప్రభంజనం అహోబలుడు. కాబట్టి ఇలాంటి పేర్లని మాత్రం ఎప్పుడు కూడా ఇంకో భాషలోకి మార్చకూడదు. మారిస్తే చరిత్రకి దూరం అయిపోతారనమాట. సరే,
ఇభ ఇభరాట్ ఉదయోర్వీధర తత్పితృవ్యకృత. ఉదయోర్వీధర అంటే ఉదయగిరి రాజు. అంటే ఇభరాట్ అన్నాడు కదా గజపతి. ఆ గజపతి ఎవరు? ఉదయగిరికి గజపతి. తత్ పితృవ్య, ఆ ఉదయగిరి రాజు అయినటువంటి పాత్రులు అంటారు వాళ్ళందరూ. వాళ్ళల్లో ఒక పితృవ్య, వాళ్ళకి ఒక చిన్నాన్న ఉన్నాడు. పితృవ్య అంటే సంస్కృతంలో చిన్నాన్న అర్థం. ఆ పితృవ్యకృత, ఆ పితృవ్యుడి చేత, పితృవ్యుడికి ఇవ్వబడిన నవ్య ఉపాయన. ఉపాయనం అంటే కానుక, కొత్త కానుక. ఉష్ణీషము అంటే తలపాగా. దీనికి ఏమిటంటే చరిత్ర, అసలు శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి దుర్గాన్ని ముట్టడించడానికి వెళ్ళాడండి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ప్రహరేశ్వర పాత్రుడు అని ఒకడు ఉన్నాడు. వీడెవడు? అక్కడ ఉన్నటువంటి గజపతికి, ఉదయగిరి దుర్గానికి గజపతికి పిన్నాన్న, పితృవ్యుడు. శ్రీకృష్ణదేవరాయలు ఆ ఉదయగిరి దుర్గాన్ని జయించకుండా చాలా గట్టిగా అడ్డుకుంటాడు. వాడు మహావీరుడు. మధునాబంతులు సత్యనారాయణ గారు ఆంధ్ర పురాణం అని రాశారు. ఈ శ్రీకృష్ణదేవరాయ పర్వము, ఆ తర్వాత విజయ పర్వం అని ఉంటుంది. నిజానికి శ్రీకృష్ణదేవరాయలు యుద్ధం ఎలా చేశాడు, ఎలాంటి సామధాన భేద దండోపాయాల్ని విధించారు, ఇవన్నీ మనం తెలుసుకోలేం కదా. ఆ కథని, చిన్న కథని తీసుకుని ఆయన కవితాత్మకంగా చాలా విశేషంగా రాశారు. అందులో విజయ పర్వం నిండా ఇదే, ఈ గజపతుల్ని వీళ్ళందరినీ ఎలా ఓడించాలి, తిమ్మరసులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన రాజనీతి అందులో కనిపిస్తుంది. తిమ్మరసు లేకపోతే రాజుగా శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు పనికిరాడు అని మనకు తెలుస్తుంది చాలా స్పష్టంగా. రాయల వారిని ఆ మాత్రమైన సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఘనత తిమ్మరసుకే. అందువల్ల మనమంతా రుణపడాల్సింది శ్రీకృష్ణదేవరాయల కంటే కూడా తిమ్మరసు గారికి. ఎందుకంటే ఆయనే కనుక ఆ మాత్రం ఆయనకి ఆ స్వస్థత చేకూర్చకపోతే ఆయన లేడు, భువన విజయం లేదు, ఏమీ ఉండేది కాదన్నమాట. తిమ్మ అరసు అన్నారు. తెలుగు వాళ్ళల్లో నియోగి బ్రాహ్మణులకి రాజు అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. తిమ్మరాజు, మంగరాజు, తమ్మిరాజు, అక్కిరాజు, ఇలాంటి రాజులు ఉంటాయి చూసారా. అంటే వాళ్ళు నియోగులుగా ఉండి పరిపాలన చేసిన వాళ్ళు. ఈ రాజు అన్న పదమే సంస్కృతం అంటున్న తమిళంలో అరసు అవుతుందన్నమాట. అరసు. తిమ్మ అనే పేరు కలిగిన అరసు, తిమ్మరసు అనమాట. మనం అది వాడుకల్లో తిమ్మరుసు, తిమ్మురుసు, ఇక మహా అయితే తుమ్మురుసు అని కూడా అనేస్తాం. అక్కడ వరకు రాలేదు. తిమ్మరుసు అంటారు, కానీ వాస్తవానికి తిమ్మరసు అనాలన్నమాట. సరే, ఇప్పుడు ఏమైంది? ఆ ప్రహరేశ్వర పాత్రుణ్ణి చంపకుండా, నేను ఈరోజు వాడి తల తొక్కకుండా నేను బయటికి యుద్ధం విరమించను అని శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు భీషణమైన ప్రతిజ్ఞ చేసి, అది ఆ ప్రహరేశ్వర పాత్రుడికి, ఉదయగిరి వాళ్ళకి తెలిసి, నాయన రాయల వారు ప్రతిజ్ఞ చేశాడంటే ఇంకా తిరుగులేదు అంటే, అప్పుడు ఆ ఉదయగిరి రాజు ఏం చేశాడు? వెంటనే ఈ ప్రహరేశ్వర పాత్రుడికి సంబంధించిన తలపాగా తెచ్చి ఈ దగ్గర పడేసి, అది తొక్కకుండా రానన్నావు కదా, తలపాగా తొక్కితే తలని తొక్కినట్టే నాయన, అందువల్ల ఇది తొక్కు, వాడిని ఏం చంపొద్దు, మేమంతా లొంగిపోతున్నామని వచ్చి లొంగిపోయారట. ఇది చరిత్రలో ఒక కథ. దీన్ని తీసుకొచ్చి తన గురించి తను చెప్పుకున్నాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇది కర్ణాటధరా ధృతి స్థిర భుజా హేవాకలబ్ధ. హేవాకము అంటే ఇచ్ఛాపూర్వకంగా ఇచ్చినటువంటి, ఎవరైనా శ్రీకృష్ణదేవరాయల చేత ఇవ్వబడిన, ఈయన ఇస్తే ఆయన పొందాడు, అందువల్ల లబ్ధ పొందినటువంటి. ఇభరాటు ఉదయోర్వీధర తత్పితృవ్యకృత. అది ఉదయ ఉర్వీధర తత్పితృవ్య, ఆ ఉదయగిరి రాజుకి ఆయన పిన్న తండ్రికి ఇచ్చినటువంటి నవ్య ఉపాయన, ఒక కొత్త ఉపాయనము అన్నమాట. ఉపాయనం అంటే కానుకగా ఇవ్వబడిన. ఉష్ణీషము అంటే తలపాగా. ఆ ఉష్ణీషాన్ని తొక్కి ఈయన వచ్చాడు కదా, అప్పుడు ఆ ఉష్ణీషంలో అంటే ఆ తలపాగాలో మంచి మంచి రత్నాలు అవన్నీ ఉన్నాయనుకోండి, వాటన్నింటితో చక్కగా ఎర్రబడిన పాదాలు కలిగిన వాడు అవుతాడు ఈయన. తద్ ఉపాయన ఉష్ణీష రత్న దృగంచత్ పద కృష్ణరాయ. అది ఆ ఉష్ణీషము అనేటటువంటి రత్నాలు,
ఉష్ణీషం అంటే తలపాగాలో ఉన్న రత్నాలు అనే చూపులతో ఎర్రబడిన పాదాలు కలిగినవాడా, అందమైన పాదాలు కలిగినవాడా శ్రీకృష్ణదేవరాయ అని. ఈ భావం చాలా పాతదండి, కానీ దాన్ని ఎవరు ఎంత కొత్తగా చెప్పారన్న దాంట్లోనే కవిత్వం. ఇలాంటి పాదాలు, ఇలాంటి పద్యాలు ఎన్నో నన్నయ్య గారి దగ్గర నుంచి మొదలు. నన్నయ్య గారే కదా పద్య విద్యకు ఆద్యులు. శ్రీకృష్ణదేవరాయలు కాదు, తెనాలి రామకృష్ణుడు కాదు, పెద్దన కాదు, ఎవరైనా సరే నన్నయ్య గారిని దాటి, సంస్కృతంలో వాల్మీకిని దాటి ఎవరు ఎలా చెప్పలేరో తెలుగులో నన్నయ్య గారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు. ఎవరు ఏ ప్రయోగం చేసినా నన్నయ్య గారిదే. నన్నయ్య గారు చెప్పిన భావాలే ఇవి, దాన్నే కొంచెం మార్చి చెప్తారంతే. అలా ప్రహరేశ్వర పాత్రుడి తలపాగాలో ఉన్న రత్నాలు అనే చూపులతో అంచత్ ప్రకాశించే పదములు కలిగిన కృష్ణరాయుడు. ఈ దేవ అనేది తర్వాత వచ్చిందండి, తనని తాను ఎప్పుడూ దేవరాయలని చెప్పుకోలే. కృష్ణరాయలు అనే ఉంటుంది చరిత్రలో. తర్వాత ఆయనకి మధ్యలో దేవ చేర్చారు. తర్వాత కవులు కానీ ఆయన దేవుణ్ణి చేశారు మొత్తాన్ని. కృష్ణరాయల చేత కృష్ణరాయలు అనే వసుధా అధ్యక్ష రాజు అని చెప్పడానికి వచ్చిన తిప్పలు. వసుధాధ్యక్షుడు ఎవరు కాదంటారు? వసుధ అంటే భూమికి అధ్యక్షుడు అంటే రాజు. ఆయన చేత ఉదిత చెప్పబడిన ఆముక్తమాల్యద అనే ఆశ్వాసము హృదయ పద్యముల ఆద్యంబై మహిన్ పొల్పగున్. ఆ హృదయ పద్యములతో మహిన్ ఈ భూమి మీద పొల్పగున్ చాలా అందంగా ఉంటుందండి. ఇది కర్ణాటధరాధృతి స్థిర భుజా హేవాగలబ్దేవరాట్ ఉదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీశరత్న దృగంచత్పద. అక్కడికి ఆపుకోవాలి. కృష్ణరాయ వసుధాధ్యక్షోదితాముక్తమాల్యద ఆముక్తమాల్యదన్ ఆశ్వాసము హృదయపద్యముల ఆద్యం వై మహిన్ పొల్పగున్. ఆద్యం వై ఆశ్వాసము అక్కడికి అన్వయం అన్నమాట. కాబట్టి మొట్టమొదటిది అయిన హృదయ పద్యముల, హృదయం అంటే మనసుని దోచేటటువంటి పద్యాలతో, అందులో ఆద్యంబు అంటే మొట్టమొదటిది. ఇన్నాళ్ళకి మనం మొత్తానికి ఆముక్తమాల్యదలో ప్రథమాశ్వాసాన్ని పెట్టామన్నమాట.